వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉందని మనందరికీ తెలుసు. రఫ్గా 30-40 డేస్ వరకే ఉండింది. అయితే ఈ టైంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1ని మనం ఏ విధంగా మీరు చదివినటువంటి ప్రిపరేషన్ని కానీ లేదా చదువుతున్నటువంటి ప్రిపరేషన్ని కానీ ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తే గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేదాన్ని ఒకసారి చూద్దాం. ఇది నేను చెప్పడానికి ఎందుకు ఎలిజిబిలిటీ అని మనం అడిగినప్పుడు లేదా మీరు అడిగినప్పుడు, పోయినసారి నేను 100+ MCQస్ని డిస్కస్ చేస్తే అవన్నీ డైరెక్ట్గా వచ్చాయి. ఎందుకు వచ్చాయి అనే దానికి కూడా ఒక లాజిక్ ఉండింది. నేను ఆ వీడియోస్ని కూడా మీకు బయటికి పోస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒక్కటి నాది చదివితే మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోయారు పోయినసారి. ఈసారి కూడా అవుతారు. దానికి కారణం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది యూపీఎస్సీ తరహాలో ఇవ్వటం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యూపీఎస్సీ తరహాలో ఇస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అడుగుతారండి. దాన్ని క్యాబ్ అంటాం. మనం ఓన్గా నేమ్ ఇచ్చాం దీన్ని. కరెంట్ అఫైర్స్ని అటాచ్ చేసి చదువుకోవటం. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి హిస్టరీలో వచ్చేసి కల్చర్తోనూ ఆర్కిటెక్చర్తోనూ, పాలిటీలో వచ్చేసరికి కంప్లీట్గా దాదాపుగా 60-70% కరెంట్ అఫైర్స్తోనూ, ఎకానమీ 100% కరెంట్ అఫైర్స్తోనూ, జియోగ్రఫీ 50% కరెంట్ అఫైర్స్తోనూ, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 100% కరెంట్ అఫైర్స్తోనూ, అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ 100% కరెంట్ అఫైర్స్తోనూ అటాచ్ అయి ఉంటాయి. అంటే మీరు కరెంట్ అఫైర్స్ని చదివితే సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసినట్టే. కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కరెంట్ అఫైర్స్ నుంచే వస్తుంది. సపరేట్గా ఎలాంటి బుక్స్ కానీ ఎలాంటి బిగ్ టాపిక్స్ కానీ చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి పార్ట్ బిలో 60 మార్క్స్ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉన్నాయి. జియోగ్రఫీ 50%, అంటే దాదాపుగా మీకు ఇక్కడ 15-20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటాయి. ఎకానమీ దాదాపుగా 30 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉంటాయి. పాలిటీ దాదాపుగా 20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉంటాయి. హిస్టరీలో దాదాపుగా 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉంటాయి. అంటే సో ఇక్కడ ఒక 75 మార్క్స్, 75-60 ఈ రెండింటిని కలిపినా కానీ సపోజ్ ఇంత మీకు రాకపోయినా 100 మార్క్స్ని మీరు తెచ్చుకున్నా కానీ కంప్లీట్గా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ 60 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా అర్థమెటిక్ రీజనింగ్ కనుక ఎక్కువ మార్క్స్ ఇచ్చారంటే ఆ కట్ ఆఫ్ తగ్గుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ చేయలేకపోతున్నారని కాదు, ఇక్కడ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి విత్ ఇన్ టైంలో ఆ మార్క్స్ని గెయిన్ చేయడానికి కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ తక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఈ ప్రీవియస్ ఎగ్జామ్ యొక్క ఒక అవగాహన, మన దాంట్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎస్విఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ని కనుక మీరు ఒక 1.5 ఇయర్స్ చదవగలిగితే ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోతారు. ఇది నా అష్యూరెన్స్ అండి. తర్వాత అదర్ సబ్జెక్ట్స్ని కూడా మీరు ఒక ఫ్రేమ్ మెయింటైన్ చేసి షెడ్యూల్ కనుక వేసుకోగలిగితే చాలా ఈజీ అయిపోతుంది. అందుకనే నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. హిస్టరీ అండ్ కల్చరల్ పార్ట్లో కల్చరు అంటే రీసెంట్గా వచ్చిన ఫెస్టివల్స్ కానీ, కల్చర్ ఇష్యూస్ కానీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ ఇవి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి. మిగతావంతా కూడా మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అండ్ నేషనల్ ఈవెంట్స్ 1857 నుంచి 1947 వరకు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉండండి. హిస్టరీని లాస్ట్లో చదవండి, ఎప్పుడైనా మంచిది. జనరల్ మెంటల్ ఎబిలిటీ హిస్టరీని అది గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ లాస్ట్లో చదివితే మీకు మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ముందు మార్క్స్ గెయినింగ్ సబ్జెక్ట్ని మేజర్గా ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఎకానమీ టాపిక్ ఉందండి. ఈ ఎకానమీని ఎస్విఆర్ అకాడమీలో కనుక నేను దాదాపుగా 1.5 ఇయర్ వీడియోలు అండి ఇవి, ఏం కాదు. ఎందుకంటే ఎస్విఆర్ అకాడమీలో వీడియోలని కనుక మీరు చూస్తే ఎకానమీని కంప్లీట్గా సివిల్ సర్వీస్లో కూడా వచ్చే 10 సంవత్సరాలు అయినా కానీ అటెంప్ట్ చేయగలుగుతారు. దానికి నేను అష్యూరెన్స్. ఎకానమీ నా స్టాండర్డ్ చదివి కరెంట్ అఫైర్స్ నేను చెప్పే వాటిలో ఎకానమీ టాపిక్స్ని కనుక మీరు ఫోకస్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్లో కానీ ఎకానమీలో కానీ ఒక్క మార్క్ కూడా మీకు బయటకు పోదు. పాలిటీ స్టాండర్డ్ క్లాసులు ఉన్నాయి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ని కనుక పాలిటీ క్లాసెస్ని నేను చెప్పే కరెంట్ అఫైర్స్లో ఉన్న పాలిటీని కనుక మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగితే నేను వాటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి క్విక్ రివిజన్ కింద ప్రొవైడ్ చేస్తాను.
ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను క్విక్ రివిజన్ని. గ్రూప్ 1 వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ ఇవి కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. గ్రూప్ 2 వాళ్ళకి ప్రజెంట్ సొసైటీ, జియోగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ హిస్టరీ మీద కొంచెం అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను. సో అంటే ఇక్కడ నేను మేజర్గా కరెంట్ అఫైర్స్ని మళ్ళీ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే క్విక్ రివిజన్ అనేది గ్రూప్ 2 వాళ్ళకి కరెంట్ అఫైర్స్, ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, రెండోది జియోగ్రఫీ, సొసైటీ, హిస్టరీ మీద ఫోకస్ చేస్తాను. జనరల్ మెంటల్ ఎబిలిటీ ఏమి ఉండదు కాబట్టి. గ్రూప్ 1 వాళ్ళకి మాత్రం పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత హిస్టరీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, దాంతోపాటు పాలిటీ, తర్వాత జియోగ్రఫీ కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్విక్ రివిజన్లో కూడా నేను సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇస్తాను, టోటల్ కరెంట్ అఫైర్సే కాకుండా. సో అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ జియోగ్రఫీ స్టాండర్డ్ క్లాసెస్ ఉన్నాయండి. ఫిజికల్ జియోగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, గ్రూప్ 1లో ఎక్కువ అవే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీ మేజర్ అండి. ఇక్కడ మనకి డివైడ్ ఏం చేయలేదు కాబట్టి మేజర్గా జియోగ్రఫీ అంటే ఫిజికల్ జియోగ్రఫీ మీద ఎక్కువ వస్తే, మిగతా హ్యూమన్ కానీ ఎకనామికల్ జియోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఏముండదండి, కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అవన్నీ కూడా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే మొత్తంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ని కనుక ఎక్కువగా యాడ్ చేసి చదువుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ని కనుక మీరు చదివితే పాలిటీ చదివినట్టే, ఎకానమీ చదివినట్టే, జియోగ్రఫీ చదివినట్టే, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ చదివినట్టే, తర్వాత సోషల్ ఇష్యూస్ చదివినట్టే, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా చదివినట్టే. సో 100% అష్యూరెన్స్ అండి. ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ చూసాలండి. పోయినసారి చూడకోకుండా వెళ్ళిన వాళ్ళందరూ బాధపడ్డారు. ఇప్పుడు మీరు ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ని చూసి వెళ్ళండి ఎస్వీఆర్ స్టూడెంట్స్ లారా. సో మీరు ఎస్వీఆర్లో కోర్స్ కొని మనీ వృధా చేసుకోవద్దు. ఎస్వీఆర్ అకాడమీలో స్టూడెంట్స్లో కోర్స్ కొన్నారంటే గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్ చూడకపోతే, లేదా నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూస్తాను, నేను వీడియో క్లాస్ చూడను అంటే మీరు నష్టపోయినట్టే, ఉపయోగం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇప్పుడున్న దానికి ఒక్కొక్క సబ్జెక్ట్కి కనీసం ఒక 5 డేస్ కేటాయించినా కానీ ఇప్పుడున్న సమయంలో నేను చెప్పినట్టు చదవడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఇప్పుడున్న నేను చెప్పిన పాయింట్స్ని యాడ్ చేస్తూ, ఈ పాయింట్స్ని ఎవరైతే కవర్ చేయలేదో వాళ్ళు ఈ పాయింట్స్ని కవర్ చేసుకోండి. ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.